దశలోనికైలకు రాసిన పత్రికలో ఒక మాట వ్రాయబడుతుంది. ఏంటంటే ఆత్మను శరీరమును జీవమును ఆయనే మరి కాపాడువాడని. ఆయన దేవుని పిల్లల విషయంలో దేవునికి అతి సమీపముగా ఉండేవారిని దేవుడు ఏమిటి ప్రయోజనం అంటే అనుదినము దేవుని మందిరానికి రావడం, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యం వినడం, వీటన్నిటికీ ఏమిటి ప్రయోజనం అంటే దేవుడు అంటాడు, సమాధానకర్తయగు దేవుడు తానే మన ఆత్మను శరీరమును జీవమును దేవుడు మనల్ని సంపూర్ణముగా పరచుచు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే దేవుడు నమ్మకమైన వాడు గనక, మనం పిలిచినవాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయనని వ్రాయబడుతుంది. మనము ఆది కాండమును ఒకసారి మనం చూద్దాం. ఆది కాండమును 3వ అధ్యాయము 11వ వచనం. అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. ప్రేమ కలిగిన తండ్రి, దయగలదా మీకు వందనాలు. నేను చెయ్యకూడదని చెప్పిన పనులు, నేను తినకూడదని చెప్పిన అటువంటి పండు మరి మీరు అడుగుతారు తండ్రి, మీరు అడుగుతారు, మేము జవాబు చెప్పాలి. ఒకవేళ లోకము మమ్మల్ని అడగకపోవచ్చు, మా ఇంటి వారు మమ్మల్ని అడగకపోవచ్చు, మా తోటి వారు మమ్మల్ని అడగకపోవచ్చు, లేక అడగడానికి వారు ధైర్యం చేయకపోవచ్చు. మీరు ఒక దినాన్ని అడుగుతారు, తప్పనిసరిగా మీరు అడుగుతారు. దేవ మందిరంలో మీరు అడుగుతారు, మీరు దేవుని సన్నిధిలో మీరు అడుగుతారు, మీరు ప్రశ్నిస్తారు. తప్పనిసరిగా మేము జవాబు చెప్పాలి. ఆదాము గారు అవ్వగారు జవాబు చెప్తున్నారు. మీరు అడిగినప్పుడు వారు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వారికి మీరు చాలా దూరం అయిపోయినారు. వారు ఎంత దూరం అయిపోయినారో ప్రభా, అది పరిశీలన చేస్తే చాలా బాధాకరంగా ఉన్నది. మీరు ఉన్న స్థలం నుంచి వారిని బయటికి పంపించేయవలసి వచ్చింది. అవన్నీ కూడా గుండె చెదరిపోయే మాటలు తండ్రి. మీరు మాకు ఆజ్ఞాపింపని వాటిని మేము చేస్తే, మేము ఆజ్ఞాపించిన వాటి ప్రకారంగా మేము చేయకపోతే, మీరు మమ్మల్ని బయటికి పంపించేస్తే, మీ సహవాసం నుంచి, ఆ ఏదేను నుంచి అది చాలా భయంకరమైనది. మీరు వారికి చాలా దూరముగా ఉండి మీరు వారిని నడిపిస్తూ ఉన్నారు. అనాది కాలం నుంచి కూడా మీ యొక్క ప్రణాళిక చొప్పున మానవునికి మీరు దూరముగా ఉండి నడిపిస్తూ, మీ ప్రియ కుమారుని ప్రభా 2025 సంవత్సరాలకు పూర్వం తిరిగి మీతో ఉన్న ఆ సహవాసాన్ని మేము ప్రపంచమంతా కూడా పునరుద్ధరించుకోవడానికి గొప్ప అవకాశమును కలిగజేసినారు. దానికి ప్రభా, దీనికి మధ్యలో ప్రభా మీరు అబ్రహాము గారిని ఏర్పరచుకొని
వారిని ఒక గొప్ప జనాంగముగా మీరు చేసి వారికి ఒక దేశం ఇచ్చి వారి ప్రయాణములలోనూ వారి దేశములను ప్రత్యక్షపు గుడారము ద్వారాను దేవాలయము ద్వారా మేఘము ద్వారా అగ్ని ద్వారా వారి మధ్యలో మీరున్నారు. మీకు సాదృశ్యమైన వాటిని మీరు ఉంచినారు. ఇప్పుడైతే మీరే మా మధ్యలో ఉన్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామంలో ఉంటారో వారి మధ్యలో. అదాము గారికి అవ్వగారికి మధ్యలో మీరు మునుపు ఉన్నారు. ఆ మధ్యలో మీకు ప్రతిరూపమైనటువంటి ఉపకరణాలు, అగ్ని, మేఘము ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే మీరు ముఖాముఖిగా ప్రత్యక్షముగా మీరు మా మధ్యలో ఉన్నారు. మీరు మా మధ్యలో ఉండి మాకు భయం లేదు. ఆదాము గారు భయము లేని పని చేసినారు. మేము మీరు మాకు చెప్పని పని చేసే విషయంలో మాకు భయం ఉండాలి. కానీ ఆదాము గారు అవ్వగారు ఎలా నిర్లక్ష్యము చేసి మీ యొక్క మాటను పెడచెవిని పెట్టి మీ నామమును అగౌరవపరిచినారో వారిలో ఒక తెలియనటువంటి భయము, ఒక ఆందోళన, ఒక నిరుత్సాహం అవన్నీ అక్కడ చోటు చేసుకున్నాయి. వారిని మోసపుచ్చినటువంటి ఆ సర్పము ఆ తర్వాత వారికి ఎన్నడూనూ కనపడలేదు. వాడు ప్రభా రహస్యముగా తన పనిని జరిగిస్తూ ఉన్నాడు. మీరు మా దేవుడు, ఆశ్రయదుర్గము, నమ్ముకున్నదగు సహాయము. వాడు తప్పనిసరిగా మీతో ఉన్న ఆ సహవాసాన్ని పాడు చేయడానికి, జలప్రళయానికి ముందు, జలప్రళయం తర్వాత, అబ్రహాం గారికి ముందు, అబ్రహాం గారికి తర్వాత, ప్రభా మీ యేసయ్య క్రీస్తుకు ముందు, ఆ తర్వాత కూడా ఎన్నో భయంకరమైనటువంటి కార్యాలు జరిగినాయి. అనేక మంది మానవులు ప్రభా నశించిపోయినారు. చివరికి నశించిపోవడం మీరు చూచి మీకు ఇష్టం లేక ఈ యుగమునకు అంతమును మీరు ప్రకటించినారు. మీరు శరీరధారిగా వచ్చినారు. కాలము సంపూర్ణమైపోయింది. తిరిగి మీరు రాబోతున్నారు. దానికి ముందుగా ప్రభా మధ్య ఆకాశంలోనికి మిమ్మల్ని ఎదుర్కొనేటకు మీరు మాకు చెప్పిన, అప్పగించిన ప్రతి మాట, ప్రతి పని మేము నెరవేర్చవలసిన వారమైన దాని సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నా. అందరూ ఈ భాగంలో లేరు. మా పాలి భాగము మీరే అని మీ దగ్గరకు వచ్చిన వారు లేరు. వారికి చాలా భాగాలు ఉన్నాయి. వారికి ఉద్యోగం ఉంది, చదువు ఉంది, ప్రభా సంసారం ఉంది, వ్యవసాయం ఉంది, పనులు ఉన్నాయి. వారి పనులలో, వారు కుటుంబంలో, వారి ఉద్యోగాల్లో, చదువులో, వారి వ్యాపారములలో వారు చిక్కుబడి ఉన్నారు. బహు కొద్ది మంది మాత్రమే ప్రపంచవ్యాప్తంగా మీ మాటకు లోబడి మీ సన్నిధికి వస్తూ మీ వాక్యం విని తమను తామును పరిశుద్ధపరచుకొని మీ ఎదుట మిమ్మల్ని మీతో సమాధానపడడానికి ఈ యొక్క పరిచర్య ద్వారాను, పరిశుద్ధాత్మ ద్వారా మీలోనికి తిరిగి ఐక్యపరచబడ్డానికి కృపకు మూలమగు పరిశుద్ధాత్మ దగ్గరికి మమ్మల్ని తీసుకుని వస్తున్నారు. మీరు మమ్మల్ని ప్రభా ప్రేమిస్తూ మీ ప్రేమను కొనసాగిస్తూ మా పాపాలను బట్టి మాకు ప్రతీకారం చేయలేదు, మా దోషములను బట్టి మాకు ప్రతిఫలం ఇవ్వలేదు. మీ కృపా కనికరములను బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభా మధు గారు, అక్కయ్య గారు, ప్రభా ప్రమిళ, రత్న,
ప్రమిళ రత్న కుమారి గారు ఆపరేషన్ మంచిగా జరగడానికి ప్రార్థించిన రీతిగా తిరిగి సహోదరి కోలుకోవడానికి వారి తన బిడ్డలు తనకి ఆదరణగా తనతో పాటు ఉండడానికి మీరు చేసిన ప్రతి కృపకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మమ్మల్ని అందరినీ కూడా మీరు మీ సన్నిధానంకు క్షేమంగా తీసుకుని వచ్చినారు. ఇది మాకు గొప్ప భాగ్యమున తండ్రి. జాయిని ప్రభు మీరు కనికరించినారు. ఒక ప్రమాదకరమైన పరిస్థితిని మీరు ఇవ్వలేదు. కొంచెమే త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదముగానే అది సంభవించింది. క్షేమముగా మీరు స్వస్థపరిచినందుకు మీకు వందనాలు. అల్పులము, అయోగ్యులము, పాపులమైన మీరు మమ్మల్ని ప్రేమించి కనికరించి మీ కృపను మేము పొందుకోవడానికి మీ సన్నిధానమునకు మీరు మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రభా రేపు మొదటి పునరుద్ధాన దినాన్ని, దానికి ముందు కొంత చోట్ల 3 రోజులని ఉపవాస ప్రార్థనలు, ఫస్ట్ సండే క్రైస్తవ సంఘాలన్నీ మీ శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగే విషయంలో వారు చాలా బిజీగా ఉన్నారు తండ్రి. వారు చేసే పని వారికి అర్థం కావడం లేదు. వారు ఆ పరిచర్య విధానాన్ని ప్రభా అపవాది సంబంధమైన దానిగానే చాలామంది కొనసాగిస్తున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యకు వారు ఏమాత్రము చెవిని ఇవ్వడం లేదు. ఎందుకంటే వారు ఆ పనికి నిర్ణయింపబడినట్లుగా జకర్యా ప్రవచనము యొక్క నెరవేర్పును వారిలో చూస్తూ ఉన్నాను. అవి బుద్ధి లేని కాపరి పనిముట్లుగా అవి ఉంటూ ఉన్నాయి. బుద్ధి కలిగిన కాపరి యొక్క పనిముట్లను ప్రభా మేము ఆ ప్రత్యక్షతను, ఆ దర్శనాన్ని మేము చూడడానికి, కొనసాగించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సంఘ పరిచర్యను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గత 3వ తేదీన ప్రభా వాగ్దాన సంబంధమైన అభిషేక ఆరాధన విషయంలో ప్రభా మీరు మా ఎడల చూపించిన ప్రతి మేలుకై మీకు వందనాలు. ప్రభాకర్ గారి కుటుంబము చాలా అల్లకల్లోలముగాను భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వారి కుటుంబం శాపం అనుభవిస్తూ ఉండగా ప్రభా వారి కుటుంబాన్ని మీరు దర్శించి విడిపించమని బ్రతిమలాడుతూ ఉన్నాను. అపాయకరమైనటువంటి పరిస్థితులను మీరు నుంచి తప్పించమని అడుగుతున్నాను. అపవాది క్రియలను లయపరచుటకు మీరు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చినారు. మొదట నన్ను, ఆ తర్వాత సంఘముగా ఉన్న కూడి వచ్చిన బిడ్డలను, ఆ తర్వాత మా పరిచర్య ద్వారా, ఈ పరిచర్య ద్వారా మీ వద్దకు వచ్చిన ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధికి తీసుకుని వస్తూ మీ రక్త ప్రోక్షణ పరిశుద్ధాత్మక అభిషేకమును వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నారు. మమ్మల్ని కనికరించారు, మమ్మల్ని ప్రేమించినారు, మా పట్ల కృప ఇచ్చినారు. మీకు ఎంతో రుణస్థులము తండ్రి. ఇప్పుడే మేము పాడుకున్న మీ రెక్కల చాటున, మీ చాటున మేము ఉండాలి. మీ చాటున మేము ఉండులాగానే మమ్మల్ని ప్రభు ప్రత్యేకించుకున్నారు. ఆ విషయాలు మేము ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మక అభిషేకమును, నడిపింపును, మీ రక్తమును మా మీద ఉంచమని అడుగుతున్నారు. మీరు మా మధ్యలో ఉన్నారు. ఆదాము గారికి, అవ్వగారికి మధ్యలో మునుపున్నట్లుగా ఇప్పుడు మీరు మా మధ్యలో ఉన్నారు ముఖాముఖిగా. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైనటువంటి దైవ జనాంగమా, ఈ యొక్క మరి వీడియో ద్వారా కూడా వింటున్నటువంటి ప్రతి విశ్వాసికి, ప్రతి కుటుంబానికి శుభములు తెలియజేస్తున్నాను. నేను ప్రార్థించినటువంటి ఆ 2 కుటుంబాలకి కూడా దేవుని యొక్క సహాయం కలిగినట్లుగా ప్రార్థన చేస్తూ
నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును మనము పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క వాక్య భాగము మనకి స్పష్టంగా కొన్ని విషయాలను తెలియజేయడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకు నేను వేడుకొని మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ 3వ అధ్యాయంలో ఒక మాటను మనము చూసినట్లయితే 10వ వచనం, అందుకతడు ఆ ఆ నేను దిగంబరినిగా ఒంటిని గనుక భయపడి దాగుకొంటిని. 8వ వచనాన్ని చూసినట్లయితే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలోని సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, ఆ తోట చెట్ల మధ్యను దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడంటే, ఏ చెట్టు దగ్గర ఏ చెట్టు ఫలాన్ని వారు తిన్నారో ఆ చెట్ల చాటున వారు దాక్కున్నారు. దావీదు గారు అంటారు, నా దాగు చోటు నీవే. ఈ యొక్క ఆదాము గారికి అవ్వగారికి దాగు చోటు ఆ చెట్టు అయింది. ఆ చెట్టు చాటున వారు దాక్కున్నారు. ఆ చెట్టు చాటున, దానిని చెట్టు అని అంటారు, మ్రాను అని కూడా అంటారు. చెట్టు అన్న మ్రాను అన్న ఒకటే. పచ్చి మ్రానుకే వారు ఎలాగో చేస్తే అనని, యెరూషలేము కుమార్తెలారా, పచ్చి మ్రానుకే వారు ఇలా చేస్తే ఎండిన దానికి ఇంకెలా చేస్తారు? అందుకనే యెరూషలేము కుమార్తెలారా, మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు ఏడవండి. చాలామంది అడుగుతారు, ఎవరైనా చనిపోతే చనిపోయే ముందు మీరు ఏమన్నా మీతో ఎవరన్నా ఏమైనా చెప్పినారా, ఏం చేసినారు, ఏం చెప్పినారు? ప్రవీణ్ గారు చనిపోతే ప్రవీణ్ గారు మరి మరణానికి ముందు మాటలు, లేకపోతే ఆఖరి ప్రసంగము, ఆయన చెప్పిన మాట, ఆయన ఎవరితో ఫోన్లో మాట్లాడారు, ఇవన్నీ దానికి మా నాన్నగారు చనిపోక ముందు, రేపు చనిపోతారనగా, ఈ రాత్రికి చనిపోతారనగా, ఈరోజు నాన్నగారు నా పరిచర్య విషయంలో మీరు నాకు ఒక మంచి వాక్యమును నాకు ఇవ్వండి, నా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి నేను మంచి వైట్ డ్రెస్ కుట్టించుకుని వెళ్ళి ఆయన దగ్గర నేను ప్రార్థన సహాయం కోరినప్పుడు మా నాన్నగారు ప్రార్థనించిన ఆ మాట ఏంటంటే, నీ ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువ నేరవని ఆ వాక్యం చెప్పి నా కొరకు ప్రార్థించిన. నిజముగా ఈరోజు వరకు కూడా పాతాళ లోకపు ద్వారములు నిలవలేదు. వాటిని దేవుడు దానిని తప్పిస్తూ ఈరోజు వరకు నా పక్షముగా తన కృపను కొనసాగిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలంగా హల్లెలూయా. అది మహా ధన్యకరమైన కృప. నిజముగా పాతాళ లోకపు ద్వారములు నా ఎదుట నిలవలేదు. నేను పాతాళములోనికి పడిపోకుండా దేవుడు నాకు దాగు చోటుగా ఉన్నాడు. నేను వెంటనే ఆయన చాటుకు వెళతాను, ఆయన వెనక్కి వెళతాను. నేను ఎందుకు ఆయన వెనక్కి వెళతాను? ఆయన వెనక్కి ఎందుకు వెళ్ళాలి? దాన్ని చెప్పబోయే ముందు ఆయన దేవుడు అంటాడు, 2వ వచనంలో 3వ అధ్యాయం,
చాలు 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 చాలు. దేవుడు ఈ 2వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, 2వ అధ్యాయం 9వ వచనం, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్ష ఫలమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును నేల నుండి మొలిపించను. 3 రకాలైనటువంటి వృక్షములను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగ కలలోయ. ఎన్ని రకాలు? 3 రకాలైనటువంటి వృక్షాలను మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ వృక్ష ఫలాలంటే, చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మరియు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను అని వ్రాయబడింది. 3 రకాలు. చాలా మంచి మంచి యాపిల్స్ చూడండి, దానిమ్మకాయలు చూడండి, లేకపోతే ద్రాక్ష పళ్ళు చూడండి, లేకపోతే ఖర్జూరాలు చూడండి, ఇంక ఎన్నెన్నో ఎంత బాగుంటాయి చూడడానికి, తినడానికి ఎంత రుచికరంగా ఉంటాయి. అవి ఏమిటంట? ఆహారమునకు మంచిది ఆహారమునకు మంచిది నైనా ప్రతి వృక్షమును. ఎన్నెన్నో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నాం. ఉంచెను, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. 16వ వచనాన్ని మనం చూస్తే, మరియు దేవుడిని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అని అన్నాడండి. ఏం చెప్పినాడండి? విషయం చెప్పాలి, అక్కడ ఉన్న మాటను అంతా చదవాలి. ఏం చెప్పాడు? ఏం చెప్పినాడు? 16వ వచనంలో, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. ఈ తోటలో ఉన్న ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే 17వ వచనంలో, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు. ఇదండి, ఏ వృక్ష ఫలాలు తినకూడదు? నీకెందుకు మంచి చెడ్డ తెలియాలి? ఇప్పుడు మంచి చెడ్డ మనకి తెలుసు. ఇప్పుడు దానివల్ల వచ్చిన నష్టం ఏంటంటే, మంచి చెడ్డ తెలిసినా చెడ్డే చేస్తాం కానీ మంచి చేయలేం. ఇది చెడ్డే జరుగుతోంది, మంచి జరగడం లేదు. చెడ్డ మంచి, మంచి చెడ్డ, మంచి చెడులు ప్రతి మానవుడికి. ఆదాము గారు అవ్వగారు ఆ ఫలవృక్షములు తిన్న తర్వాత మనకి మంచి ఏంటో చెడ్డేంటో మనకి తెలిసింది. కనుక నాకు తెలియక చేశాను అన్నది దేవుని సన్నిధిలో అస్సలు దానికి ఏమీ క్షమాపణ లేదు. నాకు తెలియక చేశాను అంటానికి లేదు, తెలియక చేశాను అంటానికి లేదు. మనం తిన్న పండే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం. అంటే మనము ఒకవేళ మనం చిన్నపిల్లలమైతే పర్లేదు అనుకుంటానికి కూడా లేదు. ఎందుకంటే నరుని హృదయము బాల్యము నుంచి, ఎందుకంటే
చెడ్డవాళ్ళకి పుట్టాడు గనక, ఎవరికండి? చెడ్డవాళ్ళకి పుట్టాడు గనక వాడు చెడ్డవాడు అవుతాడండి. దేవుడు తినొచ్చు అన్నాడు, తినకూడదని చెప్పినాడు. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను, దినమున నిశ్చయముగా చచ్చెదవని నేను నీకు ఆజ్ఞాపించెను. అప్పటికి అమ్మగారు లేరు. ఆ తర్వాత మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, వాటికి సాటైన సహాయమును వాని కొరకు చేయదును అనుకొని చెప్పాడు దేవుడు. ఈ తోటలో 3 రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి. ఒకదాని గురించి చెప్పినాడు. ఇలా చూడండి, నిరభ్యంతరముగా తినవచ్చునని ఎందుకు వాడాడంటే, మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలవృక్షములను కాకుండా నువ్వు ఏదైనా సరే జీవవృక్ష ఫలమును కూడా నువ్వు తినవచ్చు. జీవవృక్షము ఫలమును కూడా తినొచ్చు. వాడు దేనికి ప్రేరేపించాడంటే, దేవుడు దేనికి ప్రేరేపించాడంటే, తినకూడదని ఆజ్ఞాపించిన ఫలవృక్షములను తినడానికి మాత్రమే వాడు ప్రేరేపించాడు తప్ప ఆహారమునకు మంచి అయిన వాటిని వాడు ప్రేరేపించలేదు. జీవవృక్ష ఫలమునకు కూడా వాడు ప్రేరేపించలేదు. రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్ష ఫలమును అమ్మగారు ఏమన్నారంటే అమ్మగారు 2వ వచనాన్ని మనం చూస్తే, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు సాగుకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనిను అని అన్నాడు. ఆమె ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు. 3 రకాలైనటువంటి ఫలవృక్షాల గురించి వాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు సాగుకున్నట్లు. అప్పుడు ఏ చెట్టు అని అంటే దగ్గరికి తీసుకెళ్ళి, ఇది ఎక్కడ కొన్నారండి, ఇది ఎక్కడ కొన్నారు, ఇది చాలా బాగుంది, ఇది ఎక్కడ కొన్నారు, ఈ ఫ్రిడ్జ్ ఎక్కడ కొన్నారు, ఆ టీవీ ఎక్కడ కొన్నారు, ఈ కప్పులు ఎక్కడ కొన్నారు, ఈ సామానం ఎక్కడ కొన్నారు, చైర్స్ చాలా బాగున్నాయి, ఈ చైర్ ఎక్కడ కొన్నారు, ఎన్నెన్నో అడుగుతుంటారు. ఏ చెట్టు ఫలం తినకూడదు నాకు క్లియర్గా నువ్వు చెప్పాలి. నువ్వు నాకు క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే వీడికి ఏదో తినకూడదని చెప్పాడు, కానీ ఏ తినకూడదో వీడికి తెలియదు. ఏ తినొచ్చో తెలియదు వీడికి. తినకూడదు అన్నది ఏదో ఉంది, తినొచ్చు అన్నది ఏదో ఉంది. కనుక వాడు ప్లానింగ్ ఏంటంటే, పొరపాటుని వీడు చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు. ఎందుకంటే నేను తినకూడదన్న పండు తినొద్దని నేను ఏ రకంగా కన్విన్స్ చెయ్యాలో ఆ రకంగా కన్విన్స్ చేయడానికి ట్రై చేసి, పొరపాటుని నేను చెప్పింది చేయకుండా నేను చచ్చిపోతావు అన్నది చేయకుండా మళ్ళీ మిగతాది ఏదైనా తింటారేమో అని చెప్పి వారు చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు. కొంచెం తెలివి ఉపయోగించుంటే వీడు తినమని ప్రేరేపించిన దాన్ని తినకుండా మిగతా దానిని తిని చూస్తే ఎలాగుంటుందని వాళ్ళు అనుకుంటే అసలు ఎంత బాగుండేది.
ఎంత కొంచెములో త్రుటిలో ఘోరం జరిగిపోయింది. ఊహించని సంఘటన జరిగిపోయింది. వాడు మాట్లాడడం, వారు కమిట్ అవ్వడం జరిగిపోయింది. చాలా కాలం నుంచి వాడు చాలా ట్రై చేస్తూ ఉన్నాడు. ట్రై చేస్తూ ఒక అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. వెంటనే ఆమెను ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఏమిటి సంగతి అని. ఆమె వెంటనే అపవాదితో సమాచారం అంతా చెప్పింది, విషయం అంతా చెప్పింది. విషయం అంతా చెప్తే వాడు 4వ వచనంలో అంటాడు, 3వ అధ్యాయము, అందుకు సర్పము, మీరు చావనే చావరు. అదొక వచనం. అది ఆ సర్పమంది, మీరు చావనే చావరు. వారికి నమ్మకము కలుగజేసేటట్లు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమిటంటే, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను. అందుకనే దానిని ఆయన తినొద్దని చెప్పాడు. దేవతల వలె ఉంటారని ఒక మంచి మాట వారికి చెప్పగానే, అంటే మీరు దేవుడు వలె ఉంటారు అని అంటే, వీళ్ళమనుకుంటే మేము ఆయన వలె ఉండడం ఆయనకి ఇష్టం లేదు, అందుకనే మమ్మల్ని ఆ పండు తినొద్దన్నారు అని వీళ్ళు దేవుని మాటలను అపార్థం చేసుకున్నారు. ఏం చేసుకున్నారని? అపార్థం చేసుకున్నారు. నేటి దినాల్లో కూడా దేవుని మాటలను అపార్థం చేసుకుంటున్నారు. పేతురు గారు అదే చెప్తున్నారు, లేఖనములను వారు అపార్థం చేసుకుంటున్నారు, వారు విద్యాహీనులు అని చెప్తా ఉన్నారు. వారు లేఖనములను అపార్థము చేసుకుని బోధిస్తూ ఉన్నారు, వక్రమముగా బోధిస్తున్నారు, అబద్ధాన్ని బోధిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అబద్ధ బోధ విపరీతముగా పనిచేస్తూ ఉంది. వాడు ఎన్ని మాటలు కల్పించినాడు. దేవుడు చెప్పింది ఒకటి, ఆమె చెప్పింది ఒకటి, వీడు చెప్పింది మరొకటి. సరైనటువంటి సమాచారం వారు గ్రహించలేకపోయినారు. అతడు తినడానికి ప్రేరేపించినప్పుడు తినకూడదని చెప్పినటువంటి మాటను ఆమె తన జ్ఞాపకంలోనికి తెచ్చుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, నీవు ఆయనలాగా ఉంటావని చెప్పి, నీకు మంచి చెడ్డలు తెలుస్తాయి, నువ్వు దేవుడి వలె, దేవదూతల వలె, దేవతల వలె మీరు ఉంటారు, దేవతల వలె ఉంటారు. మీ కన్నులు తెరవబడు, మీ మంచి చెడ్డలను ఎరిగిన వారై ఉంటారు అని చెప్పింది. 6వ వచనంలో చూస్తే, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని వాటితో పాటు తన భర్తకును ఇచ్చెను, అతని కూడా తినెను. దేవుడు 3 రకాలైనటువంటి ఫల వృక్షాలను అక్కడ ఉంచినాడు. మరలా మనం 9వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయము 9వ వచనాన్ని. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను దేవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను అని వ్రాయబడింది. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం వేరు, రమ్యమైన ఆహారమునకు మంచిదైన ఫలవృక్షాలు వేరు. అయితే వాడు ఈ
ఈ నువ్వు ఏ పండు తింటే చచ్చిపోతావో ఆ పండు ఆ పండు ఈమెకు ఎలా కనిపించిందంటే, ఆయన రమ్యముగాను ఆహారమునకు మంచిదిగాను ఉన్నటువంటి ఫలవృక్షములు ఆమెకు కనపడలేదు, కానీ ఈ పండు వాటిలాగా కనపడి ఈమె ఆ ఆ వాటికి వాటి ఆ మాటలు కూడా ఈ చెట్టుకు కలిపింది. కలిపి ఆమె ఆలోచన అది ఏమిటి? ఆమె ఆలోచన, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయినట్టు చూచినప్పుడు ఆమె దాన్ని ఫలములలో కొన్ని తీసుకుని తిని అదే చూచినప్పుడు అంటే ఈమెకి ఎవరు చూపించారు? అంతకుముందు రోజు చూసింది కదా, ఆయన కూడా రోజు చూశాడు కదా వాటిని. చూపించవలసిన వాటిని వీడు చూపించలేదు, చూపించకూడని వాటిని చూపించినాడండి. ఆ చెట్ల ఫలముల యొక్క లాగా ఇవి కనపడ్డాయి. ఈమె ఇంకా ఎక్స్ట్రాలు మాట్లాడుతూ ఉంది. అందముగా ఉన్నదంట. దేనికంటే చూపుకు బాగుండాలి, చూపుకి ఇంపుగా ఉండాలి, చూపుకి మన చూపుకి మన కంటి చూపుకి అన్నీ నచ్చాలి. ఏదైనా మనకు నచ్చితేనే. దేవుడికి నచ్చినా నచ్చకపోయినా పర్లేదు. దేవుడికి నచ్చినట్లుగా వారు లేరు. వారికి నచ్చినట్లుగా వారి కంటికి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడం కొరకు మాత్రమే దేవుడు ఆ వాక్య భాగాన్ని మనకు రాసినాడు. ఆ వాక్య భాగం ఏంటో మనం చాలాసార్లు చదువుకుందాం, దాన్ని చూద్దాం. 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశము నిండెను. ఆ చూపుకి ఎలాగుందంటే, చూపుకి అక్కడ సొదొమ గొమొర్రాలు చాలా భయంకరమైన పట్టణాలు. ఈ భయంకరమైన పట్టణాలు ఈ లోతు గారికి ఎలా కనపడ్డాయి? ఐగుప్తు వలెను యెహోవా తోట వలెను కనపడ్డాయి. ఎందుకంటే అబ్రహాము గారితో ఈయనకి సహవాసం ఎప్పుడు కోల్పోయినాడో, అబ్రహాము గారు దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. అబ్రహాము గారితో లోతు గారు అబ్రహాముతోనూ దేవునితోనూ సహవాసం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దేవునితోనూ అబ్రహాముతోనూ లోతు గారు ఆ యొక్క సహవాసాన్ని కోల్పోయినాడు, అలాగే ఆదాం గారు అవ్వగారు దేవునితో ఎప్పుడైతే సహవాసం కోల్పోయి అపవాదితో ఎక్కువ సమయాన్ని అవ్వగారు గడుపుతూ వచ్చినారో, అప్పుడు ఈమెకు ఆ ఫలవృక్షాలు అలా కనపడ్డాయి. దేవుడు తినకూడదని చెప్పినవి ఎలా కనపడ్డాయి అంటే, తినవచ్చునని చెప్పినట్లు దానిగా కనపడ్డాయి ఇవి. అర్థమైందా? దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎలాగంటే ఆ చెట్ల ఫలాల యొక్క రూపకల్పన వీటికి కళ్ళకు కట్టినట్లు చెప్తా ఉన్నాడు అనమాట. అప్పుడు లోతు గారు ఆ యొక్క సోయరు ప్రాంతాన్ని అంతటిని, సొదొమ గొమొర్రా ప్రాంతాలన్నింటిని అలా చూసినప్పుడు అది పాలు తేలులు ప్రవహించు దేశముగాను నీళ్లు పారు దేశముగాను ఐగుప్తు లేక దేని లేక ఉన్నాయి. ఈ విషయాలు ఎప్పుడు రాయబడుతున్నాయి? ఈ విషయాలు ఎప్పుడు రాయబడ్డాయి?
జలప్రళయం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు 40 దినాలు హోరేబు కొండ మీద 10 ఆజ్ఞలను మాత్రమే కాకుండా ధర్మశాస్త్రమును, ఆ యొక్క సృష్టి ఆరంభం మొదలుకొని మోషే కాలం వరకు కూడా సమస్త సమాచారాన్ని మోషే గారికి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. లోతు గారి యొక్క సమాచారం మోషే గారికి ఎలా తెలుస్తూ ఉంది? మోషే అబ్రహాం గారు ఇలా బయలుదేరి వచ్చిన తర్వాత లోతు గారిని కూడా వెంట పెట్టుకుని వచ్చినారు. జలప్రళయములు ఇలా జరిగిన తర్వాత వారికి నోవహు గారికి 3 కుమారులు 3 కుమార్తెలు. ఆ తర్వాత ఇలా జరిగింది. తర్వాత నేను ప్రపంచమంతా ఇలా తారుమారు అయిపోయింది. నేను మళ్ళీ అబ్రహాం గారిని బయటకు తీసుకొచ్చాను. అబ్రహాం గారి తర్వాత మోషే గారు ఎన్ని సంవత్సరాల తర్వాత వాడండి? అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాల తర్వాత వాడు? అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాల తర్వాత వాడు? ఎన్ని సంవత్సరాల తర్వాత వాడు? 400 సంవత్సరాల తర్వాత వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. అబ్రహాం గారితో చెప్తున్నాడు, నీ వాళ్ళందరూ కూడా బానిసత్వం పొందుతారు, 400 సంవత్సరాల తర్వాత నేను వారిని తీసుకొస్తానని చెప్పినాడు అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. 400 సంవత్సరాల తర్వాత సమాచారం మోషే గారికి ఎవరు చెప్తా ఉన్నారు? హోరేబు కొండ మీద సమస్త సమాచారాన్ని కళ్ళకు కట్టినట్లుగా అలా చెప్తా ఉన్నారు. నేను సరే, వాళ్ళిద్దరికి ఏదో ఒక పొరపాట్లు జరిగినాయి, వాళ్ళు విడిపోయినారు, ఆయన మాట వెళ్ళాడు. ఆయనకి ఎలా కనపడిందంటే మోషే ఆ ఊరు ఎలా కనపడిందంటే అసలు ఏదేను వలె కనపడింది, ఐగుప్తు వలె కనపడింది. అప్పటికి ఐగుప్తు ఉందా? ఐగుప్తు ఉన్నంత అంత విద్య, అంత ప్రావీణ్యత కలిగినటువంటి యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారు అక్కడ ఉన్నారు. అది ఏదేను తోటలో మరిపించే విధముగా అక్కడ ఉన్నది. అబ్రహాము గారు అది కోరుకోలేదండి, దేవునితో సహవాసాన్ని మాత్రమే కోరుకున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. ఆయన చూపించు దేశం మాత్రమే ఆశ కలిగి ఉన్నాడు. ఐగుప్తు వలె, ఏదేను వలె ఉన్నటువంటి ఆ యొక్క వాటిని కడుపు నిండినోడి కంట నువ్వు ఎంత మంచి ఆహారం పెట్టినా ఆడికి ఏమవుతుంది? సామెత గ్రంథంలో అంటాడు, ఆడికి తృణీకరిస్తాడంట. దేవుని ఆహారాన్ని తింటున్నటువంటి అబ్రహాము గారికి లోకములో ఉన్న వాటిని చూపిస్తే ఆయనకి అలా కనపడింది. కానీ ఈ అవ్వగారికి, ఈ ఆదాం గారికి అలా కనపడ్డాయన్నమాట. ఎలాగా? తినొచ్చన్న చెట్లు ఫలాల్లా కనపడ్డాయి ఇవి. ఎందుకంటే దేవునితో అప్పుడే వారు సహవాసాన్ని కోల్పోయారు కనుక. అవ్వగారు ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని కోల్పోతూ వచ్చిందో అప్పుడు ఆ యొక్క ఏదేని యొక్క సమాచారమే, దేవుని మాటల యొక్క సమాచారమే మర్చిపోయింది. తికమకలుగా మాట్లాడి నష్టపోయింది. తన భర్తకు కూడా ఇచ్చాను, అతడు కూడా. ఎందుకంటే కొన్ని ఇళ్లలో భర్త చెప్పినట్టు చేయాల్సిందే, భార్య చెప్పినట్టు చేయాల్సిందే. ఆది సంఘంలో కూడా మరి అక్కడ అననేస్ అయిపోయారు. ఆయన చెప్పినట్టు చేయాల్సిందే, ఈమె చెప్పినట్లు చేయాల్సిందే. ఆమె కొన్ని విషయాలు చెప్పింది, ఈయన కొన్ని విషయాలు చెప్పినాడు. ఒకరు చెప్పినట్లు ఒకరు విన్నారు తప్ప, ఆదామవ్వగారులు ఒకరు చెప్పినట్లు ఒకరు విన్నారు అననే సప్యరాలు. కానీ
వారు దేవుళ్ళు చెప్పినట్లు వారు వినలేదు, వీరు అపోస్తులు చెప్పినట్లు వారు వినలేదు. వారిద్దరు కూడబలుక్కుని ఆదాము అవగారులు తినేశారు. ఇక్కడ కూడబలుక్కుని వీరు దేవునితో అబద్ధమాడినారండి, పరిశుద్ధాత్మను మోసపుచ్చినారండి. ఇక్కడ అంటాడు, అపవాది మమ్మల్ని, సర్పము మమ్మల్ని మోసపుచ్చాను. అక్కడ పేతురు గారు అంటారు, పరిశుద్ధాత్మను మీరు ఎందుకు మోసపుచ్చారు? అంటే మోసపుచ్చినవాడు ఏదైనా తోటలో ఉన్నాడు. ఇక్కడ మోసపుచ్చినవాడు 5వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం ఒకసారి మనం చూద్దాము. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం ఒకసారి మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అంటే ఏదేనులోనూ దేవునితో ఉన్నప్పుడు మోసపుచ్చువాడు ఉన్నాడు, సంఘములో కూడా మోసపుచ్చువాడు ప్రారంభించబడ్డాడు. అక్కడ ఎందుకు మోసపుచ్చాడు? పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అందుకనే ఈ సంఘటన పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఇచ్చినాడు దేవుడు అపోస్తుల కార్యాల గ్రంథంలో. అంటే మోసపరుచువాడైనటువంటి సాతానుడు, సర్పము, సాతానుడు, అపవాది, మోసపరుచువాడు. ఎవడండి వీడు? మోసపరుచువాడండి. చాలా సులువుగా మోసపోయారండి. వీరు కూడా సులువుగా మోసపోయినారని అనే చెప్పారు. ఎందుకు అంత అది దాని ఆలోచన చెడ్డ ఆలోచన. ఏంటండి? చెడ్డ ఆలోచన. వారు మంచి చెడ్డల ఫల వృక్షములను ఇంకా తినలేదు. వారికి ఏ ఆలోచన వచ్చిందండి? చెడ్డ ఆలోచన వచ్చింది. తిన్న తర్వాత రావాలి, తినకముందే ఆలోచన పుట్టించాడండి అపవాది. తిన్న తర్వాత రావాలి కదా, కానీ తినకముందే వాడు ఎంత టాలెంట్ అంటే తినకముందే ఆలోచన పుట్టించేశాడు వారి హృదయాలలో. ఏ ఆలోచన? చెడ్డ ఆలోచన. వెంటనే అననీయ సపీరాలు ఎలా డిస్కస్ చేసుకున్నారో ఆదాము అవ్వలు డిస్కస్ చేసుకుని, నువ్వు అన్న అలాగే చెప్తావు, నీ మాట అంటే ఏంకంటే దేవుళ్ళలాగా ఉంటామంట మనం, అందుకని ఆయనలాగా ఉండకూడదని మనకి ఇలాగ జరిగింది అని. అంటే నీకు ఎవడు చెప్పాడు? అంటే నీకు ఎవడు చెప్తే నీకెందుకు, తినమన్నాను కదా తినంటే. ఇంట్లో ఎవరో ఒకళ్ళు పెత్తనం ఉన్నదా పోతారంతే. కొన్ని విషయాల్లో ఒకళ్ళ పెత్తనం ఉంటుంది, కొన్ని విషయాల్లో ఇంకొకళ్ళు పెత్తనం ఉంటుంది. సంఘాల్లో కూడా అంతే, సంఘములలో కూడా అంతే, పాస్టర్ గారు ఫెలోషిప్లో కూడా అంతే. కొంతమంది పెత్తనం అటు ఉంటుంది, కొంతమంది పెత్తనం ఇటు ఉంటుంది. కొన్ని రకాలైన పెత్తనాలు ఉంటాయి, ఇటు కొన్ని రకాలైన పెత్తనాలు ఉంటాయి. విశ్వాసుల మధ్యలో, సంఘాల మధ్యలో, కుటుంబాల మధ్యలో పెత్తనాలు, నాయకులు, నాయకత్వము, అధికారము, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను పెద్ద అంటే నేను పెద్ద, అదే జరుగుతూ ఉంది అక్కడ. ఎందుకు ఈ మాట చెప్పాను మీకు? ఇలా చూడండి, ఎందుకు చెప్పాను? అవ్వగారు, నేను తినమన్నాను కదా, నేను తినమన్నాను కదా, నువ్వు తింటావా, నేను ఎటన్నా వెళ్ళిపోనా అన్నమాట. నీతో ఎందుకు గొడవే? ఎందుకు ఈ మాట మీకు చెప్పినానంటే, నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించిన ఆ యొక్క ఫలవృక్షాలను నీ భార్య మాట విని
ఏమన్నాడు? చూద్దాం, ఆ వచనాన్ని చదువుదాం ఒకసారి. మనం ఆది కాండానికి మళ్ళీ వద్దాం. ఆది కాండానికి వద్దాము. 17వ వచనం, 3వ అధ్యాయం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక. చాలు. నీ భార్య మాట విని, నీ భర్త మాట విని, నీ తల్లిదండ్రుల మాట విని, నీ 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 కొడుకు మాటిని, నీ కూతురు మాటిని, ఎవరో ఒకరి మాటిని సంసారాలు పాడు చేసుకుంటూ ఉంటారు. కుటుంబాలు పాడైపోతూ ఉంటాయి. ఎవరో ఒక మాట విని సంఘాలు పాడైపోతూ ఉన్నాయి. కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. సంఘాలు పాడైపోతూ ఉన్నాయి. ఎవరో ఒకరు మాట వినాలి, దేవుడి మాట వినకూడదు. దేవుని మాట వినరు. దేవుని మాట ఇది అని సేవకులతో చెప్పినా వినడం లేదు. ఆ సేవకుడు ఎలా చెప్పినాడు, ఈ సేవకుడు ఎలా చెప్పినాడు, మా నాయకుడు అలా చెప్పినాడు, మా సంస్థ నాయకుడు ఎలా చెప్పినాడు, మా సంస్థ కాపరి ఎలా చెప్పినాడు అని చెబుతున్నారు తప్ప, నీ సంఘ కాపరి మాట విని, లేకపోతే సంఘ నాయకులు పెద్ద పెద్ద పాస్టర్ గారుల మాటలు నువ్వు విని నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. నీ సంఘ క్రమాన్ని, దేవుడు నీకు అప్పగించిన సంఘ క్రమాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. వాడు మోసపరుస్తూ ఉన్నాడు. సేవకులు సైతం మోసపరుస్తూ ఉన్నారు. ఏవేవో నీకు వక్రమైనటువంటి బోధలు బోధిస్తూ ఉన్నారు. ఏదేను తోటలో ప్రారంభమైంది దుర్బోధ. నీ భార్య మాట విని, నీ సమస్త నాయకుడి మాట విని, లేకపోతే పాస్టర్ ఫెలోషిప్లో అధ్యక్షుడిగా ఉన్నవారు, లేకపోతే ప్రెసిడెంట్గా ఉన్నవారు మాట విని, చాలా ఫెలోషిప్స్ రకరకాలైనవన్నీ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలాగే చాలా రకాలైనటువంటి సంస్థలు, లేకపోతే ఒకే వ్యక్తి మీద కట్టబడినటువంటి సంఘాలు. అది 100 కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు, 500 సంఘాలు కావచ్చు, 1000 మంది, 2000 మంది, 5000 మంది, 10,000 మంది, 1,00,000 మంది విశ్వాసులు ఉన్నటువంటి సంఘస్థులు కావచ్చు, సంఘ కాపర్లు కావచ్చు. దేవుడు మీకు ఆజ్ఞాపింపని, చెప్పని వాటిని సంఘములో నువ్వు బోధిస్తూ ఉంటే, ఆ బోధ నువ్వు వింటూ ఉంటే, పాస్టర్స్ ఫెలోషిప్లో కానీ లేకపోతే సంఘాల్లో కానీ, అది దేవుని మాట, లేకపోతే మీ నాయకుని మాట, అది సమస్త మాట, బైబిల్ కాలేజీ మాట, అది ఏ మాట, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోకపోతే ఒకానొక దినాన దేవుని ఎదుట దిగంబరులుగా తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నీకు దిగంబరని నీకు తెలియజెప్పిన వాడు ఎవడు? అది ఆదామ వాళ్ళకి దిగంబరులని తెలిసింది, వీళ్ళకి దిగంబరులని తెలవనివ్వట్లేదు వాడు. వీడు అనుకుంటున్నాడు లవదీక సంఘంతో దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. వీడు అనుకుంటున్నాడు, ఈ సేవకుడు లేకపోతే ఈ విశ్వాసి అనుకుంటున్నారు, ఏమని అనుకుంటున్నారు? ఒకసారి మనం చూద్దాము. లవదీక సంఘం గురించి దేవుడు అంటాడు. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడువు, నువ్వు సేవకుడు కావచ్చు, విశ్వాసు కావచ్చు, నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలినోడివి నువ్వు. అంటే నీకు దేవుడు లేడు, నీకు దిక్కు లేదు, నువ్వు దిక్కుమాలినోడు. ఇలా చూడండి, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఏమయ్యాడు? దిక్కుమాలినోడు అయిపోయాడండి. అంటే అతనికి దిక్కు ఎవరన్నమాట? తన తండ్రి చాటున తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? తన తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉన్నాడు? దిక్కుమాలినోడు అయిపోయాడు. ఏరా దిక్కుమాలినోడు కింద ఎక్కడ నీకు కారణం ఏంటరా? మీ నాన్నగారి ఇంటి దగ్గర అనేక మంది పనులు ఉన్నారా? రే, మంచి ఆహారాన్ని అక్కడ దొరుకుతుందిరా, రే నీ జీవితం ఏమైపోయిందిరా, ఏంటి ఇది అని దేవుని ఆత్మ వాడికి జ్ఞాపకం చేస్తున్నాడు.
అందుకనే బుద్ధి వచ్చినప్పుడు అని వ్రాయబడింది. హల్లెలూయా. బుద్ధి నేర్పించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ బిడ్డకు ఒకానొక దినాన బుద్ధి వచ్చింది, జ్ఞానోదయం కలిగింది. తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, తిరిగి వచ్చినాడండి. దిక్కుమాలిన వాడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడివి. వీడు దరిద్రుడు అనుకుంటలేదు. వీడు ఎవరు అనుకుంటున్నాడు? ధనవంతుడు అనుకుంటున్నాడు. వీడు దరిద్రుడు అనుకుంటలేదండి. ఆత్మ సంబంధమైనటువంటి దారిద్ర్యము నీకున్నది. శరీర సంబంధముగా నీకు చాలా చాలా ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉన్నావు. సంఘ కాపర్ల మీద నువ్వు ఒక ప్రభుత్వాన్ని కలిగి ఉన్నావు. అలాగే వేలాది లక్షలాది మంది విశ్వాసులకు నువ్వు ఒక అధికారాన్ని కలిగి ఉండి నీవు చాలా వృద్ధి చేసుకుంటున్నాను అనుకుంటున్నావు, ఇహలోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులను. అయితే దేవుడు అన్నాడు, నువ్వు దిగంబరు అనుకోవట్లేదు, దరిద్రుడు అనుకోవట్లేదు, గుడ్డివాడవును. నువ్వు గుడ్డివాడు అనుకోవట్లేదు. నువ్వు సావుకుడు కానీ విశ్వాసి కానీ నువ్వు గుడ్డివాడివి. గుడ్డివాడు త్రోవ చూపిస్తే ఇద్దరు గుంట్లో పడతారంటే సేవకుడు విశ్వాసులు కూడా గుడ్డివారిగానే ఉన్నారు ఈ అంచు దినాల్లో. తర్వాత అంటాడు, దిగంబరివి, నీకు వస్త్రాలు ఉన్నాయి, నీకు కోట్లు వేసుకుంటా ఉన్నాను, మంచి శారీస్ కట్టుకుంటా ఉన్నాను, నేను మంచి ఆభరణాలు, మంచి స్టైల్స్ నాకు ఉన్నాయి, నాకు మంచి హెయిర్ స్టైల్ ఉంది, మంచి నాకు అందం ఉన్నది, లేకపోతే మంచి షూట్ నాకు ఉన్నది, మంచి టక్ చేసుకుంటా ఉన్నాను, మంచి టై కట్టుకుంటా ఉన్నాను, నాకు మంచి గృహం ఉన్నది, మంచి ఆస్తి ఉంది, మంచి కార్లు ఉన్నాయి, మంచి మంచి ఇవన్నీ ఉన్నాయి నాకు అని నువ్వు అనుకుంటా ఉన్నావు. ఉన్నావని ఎరుగక, ఏమన్నాడండి? నువ్వు ఎరగడం లేదు, నువ్వు తెలుసుకోవడం లేదు. వాక్యం అడిగిటగా మనకి బోధిస్తూ ఉన్నది. అన్ననే సపేరాలు కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చుకుంటే ఆ దినాల్లో సంఘములో ఎవరున్నారండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. మళ్ళీ ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడండి. అంటాడు దేవుడు 4వ వచనంలో అంటాడు, 5వ అధ్యాయం అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 5వ అధ్యాయం 4వ వచనంలో, నీవు మనుషులతో కాదు దేవునితో నా అబద్ధమాడితివి. హల్లెలూయా. అంటే అక్కడ సంఘములో, ఆది సంఘములో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎవరున్నారు? వాక్యం ఉన్నది. అంటే యేసయ్య వాక్య పరిచర్య, వాక్య అపోస్తుల బోధ ఉంది. అంటే అపోస్తుల వాక్యం ఉన్నది. అంటే యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. సంఘములో వాళ్ళతో పాటు మోసపురుషు సైతాను కూడా ఉన్నాడు. నీ భార్య మాట విని, ఎవరో ఒక మాట విని, మాకు బైబిల్ కాలేజీలో ఎలా బోధించాడు అంటాడు. నీకు చరిత్ర తెలుసా అని అడుగుతాడు. అరే నాకు చరిత్ర తెలియక్కర్లేదు, నాకు చరిత్ర తెలియక్కర్లేదు, ఆర్సీఎం గురించి కూడా నాకు తెలియక్కర్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు సంఘమునకు ఏది అవసరమది మాట్లాడతాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. కనుక అందరితో సమాధానముగా ఉండిడి అని చెప్పినాడండి. అందరితో సమాధానముగా ఉంటేనే నీకు పరిశుద్ధత నీకు వస్తుంది. నువ్వు తండ్రిని నువ్వు చూడలేవు. ఎందుకు? దేవుణ్ణి ముఖాముఖిగా చూసింది ఏదెనులో సంఘం. ఇప్పుడు చూడకుండా దూరం అయిపోయినాడు. అడ్డుగా పాపం ఉన్నది, మీకును నాకును పాపం ఉంది. ఈ పాపాన్ని బట్టి మీరు నన్ను చూడలేరు, నేను మిమ్మల్ని చూడగలను, కానీ మీరు నన్ను చూడలేరు. ఆయన కన్ను భూసంచారం చేస్తుందంటే మనందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు? ఆయన కన్ను భూసంచారం చేస్తుంది యథార్థవంతులు ఉంటారేమో అని. భూసంచారం చేస్తూ ఉంది ఆయనను కనుగొంటారేమో అని, యథార్థ హృదయం కలిగి కనుగొంటారేమో అని. ఆయన మనల్ని చూస్తాడు, కానీ మనం ఆయన చూడలేము. కానీ ఎన్ని ట్విస్టులు,
ఎన్ని రకాలైన ట్విస్టులు. అవగారిది ఒక ట్విస్టు, అయ్యగారు ఆదాంగారిది ఒక ట్విస్టు. నేను చెప్పాను కదా, నువ్వు చెయ్యి. చాలామంది సంఘాలలో, గృహాలలో ఎవరో ఒకళ్ళు నేను చెప్పిందే నువ్వు చేయాలంటారు. వారికి వారికి వారి వారి కుటుంబాలలో వాక్యం ఉండదు, వారి కుటుంబాలలో పరిశుద్ధాత్ముడు ఉండడు, వారి కుటుంబాలలో దేవుడు ఉండడు, వారి సంఘాలలో దేవుడు ఉండడు, వారి సంఘాలలో పరిశుద్ధాత్ముడు ఉండడు, వారి సంఘములలో వాక్యం ఉండదు, అపోస్తుల బోధ ఉండదు. ఉన్న చోటే మోసపోతూ ఉంటే లేని చోట పరిస్థితి ఏమిటి? నీ భార్య మాట వింటే అంతే, నీ భర్త మాట వింటే అంతే. దేవుని మాట వినడానికి మనము, అంటే వాక్యం యొక్క మాట వినడానికి, ఆయన మాట అగ్ని వంటిది అంటున్నాడండి. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా? నా మాట సాకల వాడిని సబ్బు వంటిది కాదా? ఆయన మాట నీకెవరి మాట కావాలి? బైబిల్ కాలేజీలు పెట్టి సంఘాలను నాశనం చేసేసినారండి. బైబిల్ కాలేజీ ఫ్యాకల్టీస్ చరిత్రను తీసుకొచ్చి చరిత్ర బోధించి పరిశుద్ధాత్మని వారు మర్చిపోయినారు. ఆత్మ సంబంధమైన బోధ, అక్షరమును చంపు కానీ ఆత్మ జీవింపజేయనని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలా బాధాకరంగా ఉంది విషయాలు మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. సంఘమా, నువ్వు ఎవరి మాట వింటా ఉన్నావు? కుటుంబమా, నువ్వు ఎవరి మాట వింటున్నావు? ఓ విశ్వాసి, నువ్వు ఎవరి మాట వింటున్నావు? ఎవరి మాట వినాలి? నువ్వు ఎక్కడున్నావు? ఆనాడు ఆదామవ్వల మధ్యలో దేవుడున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామలో కొడుకుంటే వారి మధ్యలో దేవుడున్నాడు, యేసయ్య ఉన్నాడు. ఆది సంఘములో వాక్యం ఉన్నది, ఆది సంఘములో దేవుడున్నాడు, ఆది సంఘములో పరిశుద్ధాత్ముడున్నాడు. అంతే, ఇంకెవ్వరు లేరు అక్కడ ఏ ఆధిపత్యానికి తావు లేదు, ఏ సిద్ధాంతానికి తావు లేదు. అపోస్తుల బోధ మాత్రమే అక్కడ ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. వేరే రకరకాలైనటువంటి బోధలు లేవు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆది సంఘములో బోధ, చరిత్ర వారు బోధించినారా? ధర్మశాస్త్రం యొక్క సమాచారాన్ని మాత్రమే యుగాంతమందున్న మనకు దృష్టాంతములుగా వారికి సంభవించిన విషయాలు మనకి బుద్ధి కలిగినానికి వ్రాయబడి నేను వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. చరిత్ర అక్కర్లేదు, దానికి సంవత్సరాల లెక్క కూడా మనకు అక్కర్లేదు, ఎవరికి ఆ విషయాన్ని కూడా మనం చెప్పక్కర్లేదు. అన్ని దేవతల పేర్లు కానీ, వారి దేవతల యొక్క దేవుళ్ళ పేర్లు కానీ వ్యక్తి మనం ఎవరి గురించి కూడా మాట్లాడక్కర్లేదు. సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తును మాత్రమే ప్రకటించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కండ్ల ఎదురుగుండా మీకు సిలువ వేయబడిన వానిగా మీకు ప్రత్యక్షము కాలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను క్రీస్తును తప్ప, సిలువ వేయబడిన వాని తప్ప నేను ఎవరిని ఎరగకుందును కాకని పౌలు గారు అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. తలలో ముండ్ల కిరీటం, కాళ్ళు చేతుల మేకులు, కొరడా దెబ్బలు, చీల్చబడిన శరీరము, బళ్ళిపు పొట్లు, ఆకాశానికి భూమికి మధ్యలో ఒక చెట్టు మీద ఆయన ఒక మ్రానుకు వేలాడుతూ ఉన్నాడు. ఏ మ్రాను చాటున, ఏ చెట్టు చాటున వారు ఉన్నారో 91వ కీర్తనలో రాయబడినట్లుగా, నా మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, నా దాగు చోటు నీవే. నువ్వు ఎవరి చాటుకి? ఇప్పుడు సిలువ చాటుకి నువ్వు రావాలి, యేసయ్య చాటుకు రావాలి. యేసయ్య ఎవరంటే జీవవృక్ష ఫలము ఇచ్చు చెట్టు చాటుకి నువ్వు రావాలి. ఆయన చాటుకి నువ్వు వస్తే నీకు భయం ఉండదు. భయపడి ఆ చెట్టు చాటుని నువ్వు ఉండిపోయినావు, అపవాది చాటుని నువ్వు ఉండిపోయినావు. అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు, బండ మీద సర్పము జాడ తెలీదు. బండ మీద సర్పము జాడ గ్రహించలేవు. నేను గ్రహించనివి నా తెలివికి మించినవి అని అంటాడండి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. అది నేను గ్రహించలేను, అది నాకు జ్ఞానానికి మించింది. నీకెందుకు? సంఘాల్లో చరిత్ర గురించినటువంటి బోధ నీకు అవసరమా? ఈ బైబిల్ కాలేజీ ఫ్యాకల్టీస్ కూడా మీరు వినాలి, మీరు తెలుసుకోవాలి. మీరు ఎరగడం లేదు, నీవు ఎవరివో నీకు తెలియడం లేదు. సావుకులారా, వాక్యాన్ని మాత్రమే ప్రకటించండి. మనకి చరిత్ర తెలియని అవసరం లేదు.
యేసుప్రభు వారి కాలానికి ముందువాడా బుద్ధుడు, తర్వాత వాడా? మొదటి వాడేనా? అంటే అప్పటికి బుద్ధ యుజం ఉందా? అనేక యుజాలు ఉన్నాయిగా. వాటి గురించినటువంటి మాటలు ఎక్కడన్నా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా అపోస్తులు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి సేవకులు కానీ వాటిని గురించినటువంటి ప్రస్తావన మనకి ఎక్కడన్నా ఉందా? సంఘమంతా చెదిరిపోయింది. వారు భూదిగంతముల వరకు చెదిరిపోయినారని. ఎందుకు? పట్టణము, ఆ తర్వాత పట్టణము నాశనం అయిపోయింది. ఏదో 70వ సంవత్సరంలో ఆయన ఎవరు వచ్చాడు చేశాడు చరిత్ర చెప్తుంది. అదే దాని గురించి 100 సంవత్సరాలకి ముందు అనేకమైనటువంటి సమాచారాలు అక్కడ వ్రాయబడ్డాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆ విషయాలన్నీ చేర్చబడలేదు. వారు గ్రీసు దేశంలో వారు ఒక గుడి కట్టుకుని తెలియబడని దేవుడని వారు రాసుకుని అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు. ఏం పేరు పెట్టాలో తెలియదు. ఏదో ఒక పేరు అంటే ఏం పేరు లేదు, తెలియబడని దేవుడు. ఎవరో అక్కడ ఏదో పెట్టి దేవుడు 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 అన్నారు. అరే ఆ దేవుడి పేరు ఏంట్రా, దేవుడి పేరు ఏంట్రా అంటే ఏమో తెలియదు. ఎవర్రా ఆయన పేరు, ఎవర్రా అంటే అందుకని ఏం రాశారంటే అందరిని అడిగిన తర్వాత ఏదో ఒకటి పీల్చుకొచ్చి అక్కడ పెట్టి నువ్వే దేవుడు అంటే ఆయనకి చివరికి ఏ పేరు దొరక్క తెలియబడని అంటే పేరు తెలియబడని దేవుడు అని రాసుకున్నారు అక్కడ. ఇప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఏంటంటే ఇప్పుడు సిలువ చాటుకి, మహోన్నతుని చాటుకి, ఆయన చాటుకి మనం రావాలి. సిలువ చాటుకి మనం రావాలి. సిలువ చెంతకు రావాలి. సిలువ నీడకు రావాలి. ఎస్, మనం మాటలు చదువుకుని ముగించుకుందాము. కీర్తన గ్రంథము కీర్తనలు 91:1 చదువుతాం. కీర్తనలు 91:1, 36:7. మహోన్నతిని చాటున నివసించువాడే. విశ్రమించడం అంటే విశ్రాంతి తీసుకోవడం. అంటే మహోన్నతిని చాటున అంటే మహోన్నతుడు అంటే అన్నిటికీ ఉన్నతుడు. ఆకాశము క్రింద ఉన్న ఏ నామములోనూ రక్షణ లేదు, యేసు నామములోనే మీకు రక్షణ. మహోన్నతుడు అంటే అందరికన్నా ఉన్నతుడు ఆయన. ఆయన రక్షణ కలుగు చేయవాడు. ఆయన చాటున నీవు నివాసం ఉండాలి. అప్పుడు ఆయన సర్వశక్తుడైన మహోన్నతుడును సర్వశక్తుడు. ఆయన నీడను ఎక్కడండి? ఆయన నీడను విశ్రాంతి అంటే విశ్రాంతి పొందువాడు అని అర్థం. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. అయితే ఎవరు ఈయనంటే నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అన్నాడండి. హల్లెలూయా, ఎంత గొప్ప మాట. ఎవరైనా మహోన్నతుడు ఎవరు ఈ సర్వశక్తుడు యెహోవా. ఎవరు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. 36వ అధ్యాయం ఒకసారి చూస్తే 7వ వచనం. ఇదే కీర్తన గ్రంథం 36:7. కీర్తన గ్రంథం 36:7. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. హల్లెలూయా. ఏమిటి అమూల్యమైనది? ఏంటండి? ఆయన కృప అంటే అమూల్యమైనది ఏంటండి? అమూల్యమైనదంటే మూల్యము చెల్లించలేనిది. ఏమిటి మూల్యము చెల్లించలేనిది? యేసు యొక్క రక్తము. హల్లెలూయా. ఏమిటది? యేసు యొక్క రక్తము అమూల్యమైనది. అమూల్యమైన రక్తధారలు అంటాడు ఇక్కడ. ఏంటంటే నీ కృప ఎంతో అమూల్యమైనది. ఆయన కృప అమూల్యమైన, మూల్యము చెల్లించలేని రక్తమును మన కొరకు ఇచ్చినాడు ఆయన. అది ఆయన కృప అనుకుని అంటాడు, మీరు కృప చేతనే రక్షించబడితిరి. కనుక ఏమన్నాడంటే
నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన రెక్కల నీడను అంటే సిలువలో మన ఆశ్రయం ఎవరు? మన నమ్ముకున్నదకు సహాయకుడు ఎవరు? అయితే ఆయన అంటాడు, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను, నా కోట, నాకు నమ్ముకున్నదకు సహాయకుడు అని అన్నాడు 97 కీర్తనలో. ఆయన రెక్కల నీడనా? ఆయన రెక్కలు చాపి ఉన్నాడు. సిలువలో ఆ మ్రాను మీద వేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడు. ఇప్పుడు అక్కడ తినొద్దన్న పండు తిన్న తర్వాత వారు ఏమనుభవిస్తున్నారండి? శాపం వచ్చింది వారికి. ఏమొచ్చిందండి? శాపం ఏంటంటే మరణం అనే శాపం వచ్చింది వాళ్ళకి. మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రహి అయినాడు, శాపగ్రస్తుడై ఉన్నాడు. ఈ శాపమును తీసివేస్తే నీకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. శాపమును తీసివేయడానికి ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన సిలువలో బలియాగమైనాడు. ఇది సంఘానికి నువ్వు బోధించాలి, చరిత్ర కాదు. రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. హల్లెలూయా! ఎంత గొప్ప మాటల దేవుడు మన కొరకు ఆయన చాటున. ఇప్పుడు అక్కడ ఆ చెట్టు చాటున ఆదాము గారు అవ్వగారు భయపడి ఎప్పుడైతే చెట్టు చాటుకు వెళ్ళిపోయినారో, మన దేవుడు రాగానే ఆడు పారిపోయాడండి. ఎవడని? ఆడుంటే ఒట్టు. అంతకుముందు నేను నన్ను ఉన్నానన్నాడు. ఇప్పుడు మన కనబడితే ఒట్టు. ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత మందిరంలోనే వాడు ఎంట్రన్సా, ఏదైనాలోకి ఎంట్రన్సా. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి ఎంటర్ అయ్యాడు? ఆ తర్వాత ఎక్కడ ఎంటర్ అయ్యాడు? ఆయన ఎంట్రీ ఎక్కడ ఇచ్చాడు? మళ్ళీ తర్వాత ఎంట్రీ ఎక్కడ ఇచ్చినాడు? ఎక్కడ ఎంట్రీ ఇచ్చినాడంటే శ్రేష్టమైన వాటిని హేబేలు గారు తీసుకుని దేవుని మందిరానికి వెళ్తే అక్కడ ఎంట్రీ ఇచ్చినాడండి. వాళ్ళిద్దరికి అన్నదమ్ములిద్దరికి ఏం పెట్టేసినాడండి? అన్నదమ్ములిద్దరికి ఏం పెట్టేసినాడు? తగాదా పెట్టేసినాడండి. ఏదేని తోటలోనేమో ఇద్దరిని కలిపేశాడు. ఏం చేశాడు? ఇద్దరిని కలిపేసినాడండి. అన్ననే సపారను కూడా బాగా కలిపేసినాడండి. ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరిని ఏం చేసినాడండి? సరే తమ్ముడు నువ్వు ఎలాగంటే అలాగా, సరే అన్నయ్య నువ్వు ఎలాగంటే అలాగా అన్నారా? లేదు, తన తమ్ముడని హేబేలు మీద పడి చంపేశాడండి. అంటే ఇక్కడ నిశ్చయముగా చచ్చేదు అన్న విషయం ఇక్కడ ఎలా జరిగిందండి? అది ఏంటి? మర్డర్. ఏంటండి ఇది? హత్య. ఎలా వచ్చింది మరణం? జీవవృక్ష ఫలాలు తిన్న తర్వాత రాలేదండి, హత్య చేయడం ద్వారా వచ్చింది. హత్య ఎవరు చేస్తారు అనంటే వాడు దొంగ, దోచుకొని వాడు హత్య చేయవాడని చెప్తా ఉన్నాడు దేవుడు అండి. హల్లెలూయా! వాడు ఎవడు? హంతకుడు. హత్య చేయుటకును దొంగిలించుటకు కానీ మరి దేనికి వాడు రాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ హంతకుడు ఏదేని తోటలో ప్రవేశించినాడు. ఈ హంతకుడు ఆ తర్వాత భూమి మీద ఉన్నటువంటి ఆ సంఘములో ప్రవేశించినాడండి. తొలిచూలు వాటిని, శ్రేష్టమైన వాటిని తీసుకుని దేవ మందిరానికి వస్తే అక్కడ విడిచిపెట్టలేదు. దేవుని మందిరానికి వెళ్ళే వారిని వాడు విడిచి పెట్టడు. వాడు ప్రవేశిస్తాడండి, వాడు కలుపుతాడు, లేకపోతే ఎడగొట్టేస్తాడండి. అంటే అలా ఫ్యామిలీ ఒక మాట మీద ఉందనుకోండి, వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు దేవునికి. వాళ్ళిద్దరికి సరిగ్గా కుదరలేదనుకో కొట్టుకు సస్తా ఉంటారు. దేవుని సంఘంలో కూడా కొట్టుకు సస్తా ఉన్నారు. సిద్ధాంతాలను బట్టి, ఆచారాలను బట్టి, సాంప్రదాయాలను బట్టి ఏదో ఒక విషయంలో సంపుకు సస్తా ఉన్నారు. కానీ నువ్వు మునుపు వారు అపవాది అనేటువంటి చెట్టు చాటున ఉన్నారు. అది శాపమును చూపిస్తూ ఉంది, మరణమునకు అది పునాది వేస్తూ ఉంది. ఆ తర్వాత దేవమందిరంలోనే హత్య జరుగుతూ ఉంది. వాడు మరణాన్ని వారికి చూపించాడండి. వారు ఏం చూపించాడంటే వాళ్ళకి అంతకుముందు వారికి ఏం తెలియదు.
మనిషి చనిపోవడం అంటే ఏంటో తెలియదు. ఇలా పొడిస్తే రక్తం వస్తుందన్న సంగతి తెలియదు. మరణ శాసనం ఎవరు రాసినారండి? అపవాది రాసినాడండి. అపవాది రాసిన మరణ శాస్త్రాన్ని దేవుడు కొట్టివేయడానికి ఈ లోకానికి వచ్చినాడండి. హల్లెలూయా. మరణ శాసనాన్ని, మరణ యొక్క శాపమును, మరణం యొక్క ముళ్ళును విరిచివేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి 2025 సంవత్సరాల కిందట ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన బలియాగమవుతున్నాడండి. ఘోరమైన శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. ఘోరమైన శిక్షను అనుభవించడానికి ముందు ఆయన ఏం చేసినాడో రేపు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని ఈ యొక్క మంచి సమాచారాన్ని బట్టి మన ఆత్మీయ జీవితానికి క్షమాభివృద్ధి కలుగునట్లుగా రాజుబాబు గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.